హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. కాలేజ్ అయిపోయి చాలా డేస్ అయిపోయింది. సో ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. నేనైతే ఇక్కడ 2 ట్రిప్స్కి వెళ్ళాను, కానీ 2 ట్రిప్స్ని ఒకే వీడియో కింద ఎడిట్ చేసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను. నేనైతే మా ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాను. అదే బెంగళూరులో ఉన్న చిక్మంగళూరు. ఇలాంటి సమ్మర్కి బెంగళూరు ట్రిప్ అయితేనే చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మన బెంగళూరు క్లైమేట్ మొత్తం ఎప్పుడు కూల్గా ఉంటుంది ఆ పచ్చదనమైన చెట్లతో. నేనైతే మా ఫ్యామిలీతో కలిసి కార్లో అయితే వెళ్ళిపోయాం. మేమైతే మా ఫ్యామిలీ వరకే వెళ్ళాం ఈసారి. మీరే చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో. చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ అయితే మాకు అనిపించింది. మేము అలా డ్రైవ్ చేసుకుంటా మధ్య మధ్య అలా స్మాల్ బ్రేక్స్ తీసుకొని లంచ్ డిన్నర్ అలా టీ స్నాక్స్ అయితే ఫినిష్ చేసేసాం. మీరే చూశారు కదా ఈ వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇంటికి కూడా రావాలనిపించలేదు. నాకు ఈ ప్లేస్ అంత బాగా నచ్చింది. ఇప్పుడు మనకున్న క్లైమేట్కి ఇలాంటి ప్లేసెస్ అయితే పర్ఫెక్ట్ అని అయితే చెప్తాను. మేము అలా డ్రైవ్ చేసుకుంటా పెద్ద మూవీ సాంగ్స్ వినుకుంటూ బాగా వ్యూని ఎంజాయ్ చేస్తూ మేమైతే అలా షాపింగ్ని చేసుకొని మా ట్రిప్ని అయితే ఎంజాయ్ చేసాం. నాకైతే ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది. నేను బెంగళూరు ఎప్పుడు వెళ్తాను, కానీ ఇలా అవుట్స్కట్స్లో వెళ్ళి ఇంత బాగా వ్యూని ఎంజాయ్ చేయడం అయితే చాలా రేర్. సో నాకు ఈ టైంలో ఈ ట్రిప్ అనేది అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇంతకుముందు అయితే ట్రిప్స్కి అయితే వెళ్ళాను. అది బెంగళూరుకి రిలేటెడ్లోనే మురుడేశ్వర్ టెంపుల్ ఒకటి, గోకర్ణ టెంపుల్, ఇలా అయితే ఒక లాంగ్ ట్రిప్ అయితే వేశాను. బట్ ఈ వెదర్లో ఈ ట్రిప్ అనేది అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను. మేమైతే సిటీలోకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని. సో ఇలా అవుట్స్కట్స్ మొత్తం చూసుకొని అయితే ట్రిప్ని కంప్లీట్ చేసుకొని సేఫ్గా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాం ఫ్రెండ్స్. నేను అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాను, బట్ అక్కడ మొబైల్ ఫోన్ అయితే అలో లేదు. సో అందుకని నేను అక్కడ వీడియో తీసే ఛాన్స్ అయితే నాకు రాలేదు. నేను వీడియో తీసిన వరకైతే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని డేస్ తర్వాత మా టెంపుల్ తరపున ఒక పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. ఈ ట్రిప్కి అయితే ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చారు. ఆయనే మా టెంపుల్ పండిత్ శరవణ స్వామి. మేమైతే ఈ ట్రిప్లో చాలా ప్లేసెస్ అయితే వెళ్ళాము. అలాగే దానికి రిలేటెడ్ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూసుకున్నాం. మాకు టోటల్గా ఈ ట్రిప్ అయితే 10 డేస్ అయితే అయ్యింది. ఇందులో వండర్ ఏమంటే మా శరవణ స్వామి మొత్తం కార్లోనే జర్నీ చేశారు, కుక్ చేసుకున్నారు ఓన్గా. టోటల్గా అయితే 5200 కిలోమీటర్స్ అయితే వాళ్ళు కార్లోనే ట్రావెల్ చేశారు. నేనైతే చాలా ప్లేసెస్ వెళ్ళాను, బట్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అందులో మొదటిది శృంగేరి ప్లేస్కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థాన దక్షిణాయన శ్రీ శారదా పీఠం అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఈ టెంపుల్ విశిష్టత ఏమంటే ఇది ఎంతో పురాతనమైన ప్రసిద్ధమైన దేవాలయము. ద్వైత వేదాంత పీఠం ఇది. దీన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఈ శృంగేరిలో అయితే స్థాపించారు. ఇది ఎంతో పురాతనమైనది, అలాగే ప్రసిద్ధమైనది. లలిత శక్తిపీఠాల్లో ఇది ఒక పీఠము. ఈ ప్లేస్ అయితే కర్ణాటకలో ఉంది. మేమైతే ఎప్పటి నుంచో ఇలా ఒక లాంగ్ ట్రిప్ వెళ్తే బాగుంది అనుకుంటున్నాం. సో మాకు ఇప్పటికైతే కుదిరింది ఇలా ఒక పెద్ద టూర్ వెళ్ళేకైతే. మేమైతే ఈ ట్రిప్లో చాలా పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకున్నాం. మీరే చూడండి ఈ టెంపుల్ వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. నైట్ టైమ్స్లో అయితే ఇంకా ఇలా జెండా కలర్లో 3 రంగులు అయితే వేస్తారు. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఆ టెంపుల్ని చూడండి ఎంత ప్రాచీనమైనదో. నాతో పాటు మీరందరు కూడా చూస్తారని నేను మీ అందరి కోసం అయితే ఇలా వీడియో రికార్డ్ చేశాను. ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత మేము మా లంచ్ ఫినిష్ చేసుకొని మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. మేము ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుందని మేము కూడా ఆగి కొన్ని పిక్స్ అయితే ఇలా తీసేసుకున్నాము. మీరే చూడండి ఎంత బాగున్నాయి కొన్ని వ్యూ అయితే. తర్వాత మేమైతే ఒక బీచ్కి వెళ్ళాము. ఇక్కడ సన్సెట్ని కొంచెం ఎంజాయ్ చేస్తామని. బట్ నాకు ఈ బీచ్ నేమ్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే బాగుంటే నేను అవన్నీ క్యాప్చర్ చేసేసాను మీకు చూపిద్దామని. తర్వాత మేము గురుడేశ్వర్, దేవి ఫాల్స్, గుప్తేశ్వర్ మహల్, అయోధ్య ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసాం. నేను కొన్ని మెయిన్ ప్లేసెస్ని మాత్రమే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తూ చెప్తున్నాను. నా చిన్ననాటితనంలో అయితే నేను ఈ మురుడేశ్వర్ టెంపుల్ని అయితే విజిట్ చేశాను. అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి నాకు వాటి గురించి పెద్దగా ఏం తెలియలేదు, కానీ ఆ ప్లేస్ యొక్క హిస్టరీని అయితే నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇదైతే కర్ణాటకలో ఉంది. ఈ అరేబియన్ సముద్ర తీరాన దగ్గర ఈ టెంపుల్ అయితే ఉంది. రామాయణ కాలం నాటి పురాతనమైన ప్రాముఖ్యత కలిగిన ప్రసిద్ధి క్షేత్రం ఇది. ఇక్కడ బ్యూటీ ఏమంటే 123 అడుగులతో భారీ శివ విగ్రహం అయితే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నేను చిన్నప్పుడైతే ఈ బీచ్ని చూశాను, కానీ ఈ 123 అడుగుల విగ్రహాన్ని అయితే చూడలేదు. ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాం.
ఏ టెంపుల్లోనూ వీడియో తీయనివ్వట్లేదు. సో నేను అందుకే టెంపుల్స్ వీడియో ఇక్కడ తీయలేదు. మేము ఇక్కడ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత నేపాల్లో ఉన్న దేవి ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. నేపాల్లో ప్రసిద్ధి పర్యాటక నగరమైన పొఖారా ఉన్న దేవి జలపాతం. ఇది ఎంతో ఆసక్తికరమైన చరిత్ర, విషాద సంఘటనలను కలిగి ఉంది. ఈ వాటర్ ఫాల్స్కి దేవి అనే నేమ్ రావడానికి దీని వెనక చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. సో మేము ఈ ప్లేస్కి వెళ్ళి కొంచెం వాటర్తో బాగా ఎంజాయ్ చేసి సేఫ్గా ఆడుకొని అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాం మేము. మాకు ఈ జర్నీ అంతా చాలా బాగా నచ్చింది. అది ఈ క్లైమేట్కి ఈ జర్నీ ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ ఎంతో అందమైన పక్షులు, శబ్దం, ఆకాశం, చెట్లు, ఎంతో అందమైన వ్యూస్. మేము దారంతా ఆగుతూ మంచిగా ఫొటోస్ తీసుకుంటూ నాకైతే ఈ టూర్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మీరే చూడండి క్లైమేట్ అయితే ఎంత చాలా బాగుందో. ఈ ప్లేస్ విజిట్ అయిపోయిన తర్వాత నేను ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో దండకారణ్య ప్రాంతంలో కొలువైన ప్రసిద్ధి శైవ క్షేత్రం గుప్తేశ్వర ఆలయం. రామాయణ కాలం నాటి పురాణ ప్రాముఖ్యత మరియు అద్భుతమైన చరిత్ర ఈ గుహాలయానికి అయితే ఉంది. ఇక్కడ శివుడైతే ఉంటాడు. ఇక్కడ భక్తులందరూ ఏం నమ్ముతారంటే శివలింగం సైజ్ రోజుకి పెరుగుతుందని ఇక్కడ ఈ భక్తులందరి నమ్మకం. సో మేము కూడా దైవ దర్శనం చేసుకొని అయితే రిటర్న్ అయిపోయాం. నేను వ్యూ చాలా బాగుందని ఇలా పిక్స్ తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. మాకందరికీ ఈ టూర్ అయితే చాలా మెమరబుల్. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకందరికీ అయితే చాలా బాగా నచ్చింది. మేము ఈ టూర్లో అయితే చాలా స్టేట్స్ని అయితే విజిట్ చేసాం. చాలా టెంపుల్స్కి వెళ్ళాము. అన్ని టెంపుల్స్కి అయితే చాలా హిస్టరీ అయితే ఉంది. మాకందరికీ బాగా నచ్చింది. మీరు ఎవరైనా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. నేను ఇలాంటి ఇంకా మంచి ట్రిప్స్ వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇలాంటి టెంపుల్స్ వెళ్ళింటే కమెంట్ చేయండి. నేను నా నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.